యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన బ్రహ్మాండంగా జరిగింది అన్నారు. రజతోత్సవ సభకి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నుండి దాదాపు 5,000 మంది సభకు హాజరైనట్టుగా వారు తెలిపారు. సభను విజయవంతం చేయడం కోసం నెల రోజుల నుండి కార్యాచరణ మొదలుపెట్టి శ్రమించిన పార్టీ నాయకులకి, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులకి మరియు కార్యకర్తలకి వారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నిన్న జరిగిన రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం నిండిందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలంతా కష్టపడి తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చైర్మన్ సుబ్బూరి వీరమల్లయ్య, మాజీ ఎంపీపీ అధికం లక్ష్మీనారాయణ, భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్బగాని వెంకట్ గౌడ్ మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రాయకల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షులు మూలే నాగేందర్ బాబు, బీఆర్ఎస్ నాయకులు శెట్టి శ్రీకాంత్ యాదవ్, సిలివేరు మధు పలువురు పాల్గొన్నారు. నిన్న జరిగిన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 25వ వార్షికోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు మన భువనగిరి మండలం నుంచి దాదాపు 4-5 వేల మంది భువనగిరి మండలం నుంచి తరలి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మా భువనగిరి మండలంలో ప్రతి గ్రామం నుండి పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో, పైల శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుండి మరి అత్యధికంగా మరి వరంగల్లో జరిగే రథోత్సవ సభను మరి భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. ముఖ్యంగా మా భువనగిరి మండలంలో 34 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మాజీ సింగిల్ విండో చైర్మన్లకు, మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి భువనగిరి మండల పార్టీ పక్షాన వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు మరి చెప్పినటువంటి బహిరంగ సభలో మరి ప్రతి ఒక్కరూ మరి కేసీఆర్ గారి అడుగుజాడల్లో మనం ప్రతి ఒక్కరు పాటించి మరి ప్రతి గ్రామంలో మరి పార్టీని పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి ప్రతి అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలంతా మరి కలిసికట్టుగా మరి కేసీఆర్ గారు చెప్పిన విధంగా మనం పాటించి మరి రాబోయే రోజుల్లో మన పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామాల పార్టీ బలోపేతం చేయడం కోసం మనం ప్రతి ఒక్కరం కంకణబద్దులు కావాలని చెప్పి నేను ఈ భువనగిరి మండల పార్టీ పక్షాన మరి అందరికీ మరి శిరస్సు వచ్చి భువనగిరి బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ మరి ఈ సభను విజయవంతం చేయడం కోసం మీరు అందరూ కష్టపడ్డందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి ఎల్కతుర్తిలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతాల సందర్భంగా మన కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా మన పార్టీ నాయకులు చెప్పిన ప్రకారంగా జన సమీకరణ కావాలి, మన సత్తా ఏదో చాటుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి గ్రామాన కూడా జనాలు చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఈ మధ్యన నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే అప్పుడు 2004లో ఉన్నటువంటి ఎలక్షన్లలో చాలా ఈ తప్పు చేసినాం మేమని జనాలకు చాలా అనుభవం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే కేసీఆరే కావాలి, మళ్ళీ ఇక్కడ మన భువనగిరికి పైల శేఖరే కావాలనే ఉద్దేశంతో జనాలు మాత్రం చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఊరికెళ్ళా ఒక 40-50 మంది అని చెప్పి పార్టీ ఆదేశాలు ఇస్తే ఒక్కొక్క ఊరికెళ్ళా 100 మంది జమ అయ్యారు. బస్సులు కూడా సరిగ్గా దొరకలేదు, ఎందుకంటే జనాలు కూడా నిరాశలో ఉన్నారు. ఇంకా ఎందుకంటే మేము వదులుతాం కదా, మేము రాకపోతాం, మేము విలువలేదు అనే ఒక నిరాశలో ఉన్నారు. కానీ రాబోయే ఎన్నికలు మాత్రం తప్పనిసరిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పూర్వవైభవం కల్పిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. నిన్న జరిగినటువంటి వరంగల్ ఎల్కతుర్తిలో జరిగినటువంటి రజతోత్సవ సభకు భువనగిరి మండలం నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సమావేశ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మరి రాష్ట్ర పార్టీ ఏదైతే వరంగల్లో
పార్టీ సభ నిర్వహించారో అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతోటి మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్ కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశారు. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా భువనగిరి మండలంలో ప్రతి గ్రామం నుంచి కలిగినటువంటి కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి మీటింగు ప్రతి గ్రామంలో జరిగినటువంటి జెండావిష్కరణ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీకి గ్రామాలలో ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందని నా యొక్క అభిప్రాయం. రాబోయే ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే ఉత్సాహంతో అందరూ కార్యకర్తలు పనిచేయాలని, మరీ ముఖ్యంగా సరే రాష్ట్రంలో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తర్వాత విషయం, కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మండల పక్షంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వారు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చారో అవి తప్పకుండా అమలు పరిచే విధంగా తప్పకుండా ప్రతిపక్షంలో మేము ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియజేస్తూ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న వరంగల్లో జరిగినటువంటి వజ్రోత్సవ సభకు భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు దానికి కృషి చేసినటువంటి ప్రతి గ్రామ అధ్యక్షులకు నాయకులు అందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను డిఫరెన్స్గా చెప్తా ఉన్నాను ఏంటంటే ఇప్పుడు ఈ ఒక బీఆర్ఎస్ కార్యకర్తలకు బాగా కసి ఎవరు పెంచుతున్నారంటే కేవలం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి వల్లనే ఈ కసి అనేది గ్రామాలలో కార్యకర్తలకు వస్తూ ఉంది. ఏంటంటే కేసీఆర్ యొక్క మూలాలు లేకుండా చేస్తా అంటుండ్రు వాళ్ళు. ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, నువ్వు యొక్క మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రయత్నం చేయి, ప్రజల మన్ననలు పొందు, కానీ నీ తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. కేసీఆర్ మూలాలు లేకుండా నోరు తెరిస్తే కేసీఆర్ మూలాలు లేకుండా చేస్తున్నది చాలా దుర్మార్గమైనటువంటి మాట. అది ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన మాట కాదు అది. కాబట్టి ఇవాళ ఈ కార్యకర్తలు జోష్ వచ్చి ఇవాళ రేపు ఏ ఎన్నికలు జరిగినా కూడా నిన్నే అడ్రస్ చేయకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఒకసారి మీరు గమనించండి, మన తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి ఉండే ఒక ఆయన ఇప్పటి వరకు ఎవరు అడిగినా కూడా చెప్పరు ఆయన పేరు. ముఖ్యమంత్రి ఎవరంటే అప్పుడు ఎవరు కూడా చెప్పరు. ఈయన ముఖ్యమంత్రి దిగిపోయినాక కూడా గంతే అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.